హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బాహుబలి ట్రిపులర్ ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమాని వేరే స్థాయికి తీసుకువెళ్లాయి. ఆస్కార్ వరకు నాటు అంటూ మోత మోగించాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుతో ప్రపంచాన్ని షేక్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ సంవత్సరం స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేసి పూర్తి స్థాయి రిహార్సల్స్తో ఆన్ సెట్స్ పైకి సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి చాలా విషయాలు అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో అప్డేట్స్ మీకోసం ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి అంటేనే సినిమాకి ఒక బ్రాండ్ అయిపోతుంది. ఏమంటూ తన స్టాంప్ని సినిమాలపై వేసుకున్నాడో అప్పటి నుంచి తన ముద్రని ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పనిచేశాడు. బాహుబలి తర్వాత ఇంకేమి తీస్తాడనే వారికి ట్రిపుల్ R తీసి ఆస్కర్ సాధించి చూపించారు. ఇప్పుడు ఇదే కదా హైయెస్ట్, ఇంకేం చేస్తాడులే అనుకునే వారికి స్కై ఈజ్ ద లిమిట్ అంటూ తన సత్తాని చూపించబోతున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ని తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. రాజమౌళి సినిమాలకి ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ రైటర్గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఆయన మహేష్ బాబుకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిందని చెప్పారు. రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా ఓ ఇంగ్లీష్ నవల ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. విల్బర్గ్ స్మిత్ అనే ఆఫ్రికన్ రచయిత రాసిన కింగ్ ఆఫ్ కింగ్స్ అనే ఇంగ్లీష్ నవలకు సంబంధించిన కాపీరైట్స్ని ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశాడు. దీంతో ఈ నవల ఆధారంగానే మహేష్ బాబు రాజమౌళి సినిమా తెరకెక్కబోతోందని అంటున్నారు. కానీ ఈ నవల చదివిన తర్వాత ఇందులో కొన్ని సీన్స్, డైలాగ్స్, భావోద్వేగాలు నచ్చి దీని రైట్స్ తీసుకున్నాడట రాజమౌళి. ఎక్కడైనా తన సినిమాలో తెలియకుండా మ్యాచ్ అవుతాయన్న ఉద్దేశంతోనే కొన్నామని, ఈ నవల ఆధారంగా మాత్రం సినిమా ఉండదని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ నవల్లో ఏముందంటే, కింగ్ ఆఫ్ కింగ్స్ నవల్లో ప్రేమ, ద్రోహం, యుద్ధం, హీరోయిజం కలిసి డ్రామా ఫుల్గా ఉంటుంది. రెండు రాజ్యాల మధ్య అడవిలో సాగే అడ్వెంచర్ వార్ డ్రామా. ఊహించని ట్విస్టులతో నవల ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందట. ఇందులో కొన్ని సన్నివేశాలని యాప్ట్ చేసుకోవడం వల్లే రైట్స్ తీసుకున్నారని చెప్తున్నారు. ఇండియన్ స్క్రీన్పై ఎప్పుడూ చూడని కొత్త కథతో ఓ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ స్క్రిప్ట్ని చూస్తారని గతంలో చాలాసార్లు రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అంతేకాదు మహేష్ బాబుతో అడ్వెంచరర్స్ సినిమాని చేయాలి అనేది రాజమౌళి అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ నవల బేస్ చేసుకొని దానికి బాహుబలి లాంటి సామ్రాజ్యాలని రెండు ఏర్పాటు చేసి వాటి మధ్యలో జరిగే డ్రామాని తెరకెక్కించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారు. ఇందులో భారీ తారాగణం ఉండబోతోంది. దీనికోసం దాదాపుగా 1000 నుంచి 1500 కోట్లు ఖర్చు కాబోతుందని సమాచారం. అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో, సాంకేతికతతో ఈ సినిమా ఉండబోతోంది. దీనికోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, ఆస్ట్రేలియన్ మేకప్ మ్యాన్స్ని హైర్ చేసుకోబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా 2 పార్టులుగా విడుదలవుతోందని సమాచారం. ఎందుకంటే కింగ్ ఆఫ్ కింగ్స్ నవల కూడా 2 పార్టులుగా వచ్చింది. ఈ సినిమాలో దీపికా పదుకొనె, ఇండోనేషియా హీరోయిన్ చెస్లా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్లుగా నటిస్తారని టాక్. మొత్తానికి మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంకా స్టార్ట్ కాకముందే న్యూస్లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంతకీ ఈ సినిమాకి టైటిల్ ఏంటా అని అనుకుంటున్నారా? ప్రస్తుతం కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అది విషయం.